హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన జిల్లాల పూర్తి సమాచారం తెలుసుకుందాం. పోటీ పరీక్షల నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ టాపిక్లోంచి బిట్స్ ఇస్తాడో వాటిని కవర్ చేసి ఈరోజు మనం ఈ చిన్న వీడియో మనకు ఉపయోగపడే విధంగా చదువుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏంటి? ప్రకాశం 14,322 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 24.697 లక్షలుగా పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దగా ఉన్నాయి. తక్కువ విస్తీర్ణం ఏంటంటే 3,659 చదరపు కిలోమీటర్లు. తక్కువ జనాభాతో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. జనాభా పరంగా కూడా ఇదే మన్యం జిల్లా. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. తక్కువ నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఏంటంటే అల్లూరు సీతారామరాజు, 3 నియోజకవర్గాలు. ప్రతి జిల్లాలో ఇంచుమించు 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకేనా, ఇవి. నెక్స్ట్, ఒకే ఒక అర్బన్ జిల్లా ఏంటి అన్నప్పుడు విశాఖ జిల్లాలో మొత్తం 11 మండలాలు మాత్రమే ఉన్నాయి. జనాభా మాత్రం 19.595 లక్షలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల జనాభా ఉంది. ఓకే, భౌగోళికంగా పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాలో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత స్వరూపం 2011 లెక్కల ప్రకారం ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్, జిల్లా కేంద్రం. మన ఏంటంటే జిల్లాల వారీగా మొత్తం వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా. అసెంబ్లీ నియోజకవర్గాలని 8. అవి ఏంటి అంటే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం, నరసన్నపేట. ఇవి 8 కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లాలో. రెవెన్యూ డివిజన్లన్నీ పలాస, టెక్కలి, శ్రీకాకుళం, మొత్తం 3. శ్రీకాకుళం జిల్లాలో మండలాలు 30. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 4,591 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 21.914 లక్షలు. ఇది శ్రీకాకుళం జిల్లా గురించి పూర్తి సమాచారం. నెక్స్ట్, విజయనగరం జిల్లా. జిల్లా కేంద్రం ఏంటి? విజయనగరం. అసెంబ్లీ నియోజకవర్గాలు 7. అవి ఏంటి అంటే రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతి నగరం. రెవెన్యూ డివిజన్లు బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం. మండలాలు 27. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 4,122 చదరపు కిలోమీటర్లు. జనాభా 19.308 లక్షలు. నెక్స్ట్, పార్వతీపురం. ఓకేనా, పార్వతీపురం జిల్లా. జిల్లా కేంద్రం పార్వతీపురం. నియోజకవర్గాలన్నీ 4. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపం. రెవెన్యూ డివిజన్లు పార్వతీపురం, పాలకొండ. మండలాలన్నీ 15. విస్తీర్ణం 3,659 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత అన్నప్పుడు 9.253 లక్షలు. నెక్స్ట్, అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారాం జిల్లా. జిల్లా కేంద్రం ఏంటి? పాడేరు. పాడేరు గుర్తుపెట్టుకోండి, పాడేరు. అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ 3. పాడేరు, అరకు, రంపచోడవరం. రెవెన్యూ డివిజన్లన్నీ పాడేరు, రంపచోడవరం. మండలాలు 22. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మండలాలు 22. విస్తీర్ణం 12,251 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 9.54 లక్షలు. ఓకేనా, నెక్స్ట్, విశాఖపట్నం. విశాఖపట్నం జిల్లా కేంద్రం ఏంటి? విశాఖపట్నం. అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని? 6. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక. మొత్తం ఎన్ని? 6. రెవెన్యూ డివిజన్లు భీమునిపట్నం, ఇంకోటి విశాఖపట్నం. మండలాలు 11.
విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 1048 చదరపు కిలోమీటర్లు. జనాభా 19.595 లక్షలు. ఓకే, నెక్స్ట్ అనకాపల్లి. అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం. రెవెన్యూ డివిజన్లన్నీ అనకాపల్లి, నర్సీపట్నం. మండలాలు 24. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 4292 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత 17.270 లక్షలు. నెక్స్ట్ కాకినాడ జిల్లా. జిల్లా కేంద్రం కాకినాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం. రెవెన్యూ డివిజన్లు 2: పెద్దాపురం, కాకినాడ. మండలాలన్నీ 21. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 3019 చదరపు కిలోమీటర్లు. జనాభా 20.923 లక్షలు. ఓకే, కాకినాడ జిల్లా యొక్క ప్రాముఖ్యత ఇవి. నెక్స్ట్ కోనసీమ. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: రామచంద్రపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మమ్మిడివరం. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఎన్ని? 7. రెవెన్యూ డివిజన్లు రామచంద్రపురం, అమలాపురం. మండలాలు 22. విస్తీర్ణం ఎంత? 2083 చదరపు కిలోమీటర్లు. జనాభా 17.191 లక్షలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అమలాపురం జిల్లా కేంద్రం. నియోజకవర్గాలు 7. రెవెన్యూ డివిజన్లు రామచంద్రపురం, అమలాపురం. మండలాలు 22. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా యొక్క జిల్లా కేంద్రం రాజమండ్రి. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. రెవెన్యూ డివిజన్లు 2: రాజమండ్రి, కొవ్వూరు. మండలాలు 19. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 2561 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 18.323 లక్షలు. ఓకే, నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా. జిల్లా కేంద్రం ఏంటి? భీమవరం. అసెంబ్లీ నియోజకవర్గాలు 7. అవి ఏంటి అంటే ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. రెవెన్యూ డివిజన్లు నర్సాపురం, భీమవరం. మండలాలు 19. విస్తీర్ణం 2178 చదరపు కిలోమీటర్లు. జనాభా 17.80 లక్షలు. నెక్స్ట్ ఏలూరు జిల్లా. జిల్లా కేంద్రం ఏలూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి. రెవెన్యూ డివిజన్లు ఏంటి? జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. మండలాలు 28. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 6679 చదరపు కిలోమీటర్లు. జనాభా 20.717 లక్షలు. ఓకే, నెక్స్ట్ కృష్ణా జిల్లా. జిల్లా కేంద్రం ఏంటి? మచిలీపట్నం. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు గుడివాడ, మచిలీపట్నం, ఒయ్యూరు. మండలాలు 25. విస్తీర్ణం 3775 చదరపు కిలోమీటర్లు. జనాభా 17.35 లక్షలు. కృష్ణా జిల్లా యొక్క జిల్లా కేంద్రం ఏంటి? మచిలీపట్నం. నియోజకవర్గాలు 7: రెవెన్యూ డివిజన్లు గుడివాడ, మచిలీపట్నం, ఒయ్యూరు. మండలాలు 25. గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు విజయవాడ, తిరువూరు, నందిగామ. ఈ 3 ఎన్టీఆర్ జిల్లా యొక్క రెవెన్యూ డివిజన్స్. మండలాలన్నీ 20. విస్తీర్ణం 3316 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత అన్నప్పుడు 22.19 లక్షలు. ఓకే, ఎన్టీఆర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు 7. నెక్స్ట్ గుంటూరు. జిల్లా కేంద్రం గుంటూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 7: తాడికొండ, గుంటూరు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు. రెవెన్యూ డివిజన్లు గుంటూరు, తెనాలి. మండలాలు 18. విస్తీర్ణం ఎంత? 2443 చదరపు కిలోమీటర్లు. జనాభా 20.91 లక్షలు. ఓకే, గుంటూరు జిల్లాలో నియోజకవర్గాలు 7. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ పల్నాడు జిల్లా, ఇది కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి పల్నాడు జిల్లా నుంచి కొంచెం ముఖ్యమైన ప్రశ్న చూద్దాం. జిల్లా కేంద్రం ఏంటి? నరసరావుపేట. ఓకే, నరసరావుపేట. అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని? 7. పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వెనుకొండ, సత్తెనపల్లి. పల్నాడు జిల్లా యొక్క జిల్లా కేంద్రం ఏంటి? నరసరావుపేట. రెవెన్యూ డివిజన్స్ ఏంటి? గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి. ఓకే, 3 గుర్తుపెట్టుకోండి. మండలాలు 28. పల్నాడు జిల్లాలో మండలాలు 28, జిల్లా కేంద్రం నరసరావుపేట. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 7,298 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత అన్నప్పుడు 20.42 లక్షలు. ఓకే, నెక్స్ట్ బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా కేంద్రం బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు 6. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల. రెవెన్యూ డివిజన్లు బాపట్ల, చీరాల. మండలాలన్నీ 25. విస్తీర్ణం 3,829 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 15.87 లక్షలు. ఓకే, నెక్స్ట్ ప్రకాశం జిల్లా. జిల్లా కేంద్రం ఒంగోలు. ప్రకాశం జిల్లా యొక్క కేంద్రం ఏంటన్నప్పుడు ఒంగోలు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8. ఎర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపే, దర్శి, కనిగిరి, మార్కాపురం. ఓకే, ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ఏంటి? మార్కాపురం, కనిగిరి, ఒంగోలు. మండలాలు 38. విస్తీర్ణం ఏంటి? 4,322. విస్తీర్ణం ఎంత? 14,322 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 22.88 లక్షలు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు. నియోజకవర్గాలు 8. నెక్స్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. జిల్లా కేంద్రం నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8. క్రొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు. రెవెన్యూ డివిజన్లు కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. మండలాలు 38. విస్తీర్ణం ఎంత? 14,441 చదరపు కిలోమీటర్లు. జనాభా 24.697 లక్షలు. ఓకేనా. నెక్స్ట్ కర్నూలు జిల్లా. జిల్లా కేంద్రం కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8. ప్రాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, అదోని, ఆలూరు, పత్తికొండ. ఇవి నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ఏంటి? కర్నూలు, ఆదోని, పత్తికొండ. మండలాలన్నీ 26. కర్నూలు జిల్లాలో మండలాలు 26. ఓకే, విస్తీర్ణం 7,980 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 22.717 లక్షలు. నెక్స్ట్ నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు 6. అవి ఏంటి అంటే నంద్యాల, ఆళ్ళగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం. ఇవి నంద్యాల జిల్లా యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ఏంటి? ఆత్మకూరు, నంద్యాల, డోన్. మండలాలు 29. విస్తీర్ణం ఎంత? 9,682 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 17.818 లక్షలు. ఓకే, నెక్స్ట్ అనంతపురం జిల్లా. జిల్లా కేంద్రం అనంతపురం. అసెంబ్లీ నియోజకవర్గాలు 8. రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఎన్ని? 8. రెవెన్యూ డివిజన్లు గుంతకల్, అనంతపురం, కళ్యాణదుర్గం. మండలాలన్నీ 31 మండలాలు. అనంతపురం జిల్లాలో మండలాలు 31. విస్తీర్ణం 10,205 చదరపు కిలోమీటర్లు. జనాభా 22.411 లక్షలు. ఓకే, నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా. జిల్లా కేంద్రం ఏంటి? పుట్టపర్తి. అసెంబ్లీ నియోజకవర్గాలు 6. మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ. మండలాలు 32. విస్తీర్ణం ఎంత? 8,925 చదరపు కిలోమీటర్లు. జనాభా 18.400 లక్షలు. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లా. జిల్లా కేంద్రం కడప. అసెంబ్లీ నియోజకవర్గాలు 7. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు.
ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ జిల్లాకి. రెవెన్యూ డివిజన్లు బద్వేల్, కడప, జమ్మల మడుగు. మండలాలు 36. విస్తీర్ణం 11,228 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 20.607 లక్షలు. ఓకే. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా. జిల్లా కేంద్రం రాయచోటి. గుర్తుపెట్టుకోండి, అన్నమయ్య జిల్లా కేంద్రం ఏంటి అన్నప్పుడు రాయచోటి గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ 6. రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబల్లపల్లె, మదనపల్లి, పీలేరు. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ఏంటి? రాజంపేట, రాయచోటి, మదనపల్లి. మండలాలు 30. విస్తీర్ణం 7,954 చదరపు కిలోమీటర్లు. జనాభా ఎంత? 16.973 లక్షలు. ఓకే. నెక్స్ట్ చిత్తూరు జిల్లా. జిల్లా కేంద్రం చిత్తూరు. అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ 7. నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పొంగనూరు. ఇవి చిత్తూరు జిల్లా యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ఏంటి? చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం. ఇవి రెవెన్యూ డివిజన్లు. మండలాలు 31. విస్తీర్ణం ఎంత? 6,855 చదరపు కిలోమీటర్లు. ఓకే. చిత్తూరు జిల్లా యొక్క విస్తీర్ణం 6,855 చదరపు కిలోమీటర్లు. జనాభా 18.730 లక్షలు. ఓకే. లాస్ట్ది తిరుపతి జిల్లా. జిల్లా కేంద్రం తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు 7. సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు. ఇవి నియోజకవర్గాలు. ఎన్ని? 7. తిరుపతి జిల్లా యొక్క కేంద్రం తిరుపతి. నియోజకవర్గాలు 7. రెవెన్యూ డివిజన్లు గూడూరు, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి. ఓకే. రెవెన్యూ డివిజన్లు. మండలాలు 34. విస్తీర్ణం ఎంత అన్నప్పుడు 8,231 చదరపు కిలోమీటర్లు. తిరుపతి జిల్లా జనాభా ఎంత? 21.970 లక్షలు. ఓకే. థ్యాంక్ యూ.